సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు 1/2 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ బూతుల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కేతేపల్లి మండలం కోర్లపహాడ్ వద్ద ఫాస్టాగ్ మొరాయిస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద డ్రోన్ను ఉపయోగించి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పంతంగి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తోంది. అక్కడ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? కార్తిక్, వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందంటే ఏమాత్రం 1 సెకండ్ ఏమార్పాటు ఉన్నా కూడా ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని వెనుక వెళ్తున్నటువంటి వాహనం ఢీకొట్టే అంత స్థాయిలో కూడా వాహనాల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి నేపథ్యంలోనే మొన్న సాయంత్రం నుంచి కూడా సొంతూర్లకు పయనమెత్తున్నటువంటి పట్టణ వాసులతోటి జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందో ఒకసారి మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూపిద్దాం. ఒకసారి చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద, అంటే హైదరాబాద్ నుంచి ఏపీ వైపు ఏదైతే ఉన్నటువంటి హైవే 65 పై మొదటి టోల్ ప్లాజా వస్తుంది. ఇది చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ ప్లాజా ఉంటుంది. ఈ టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ ఇది దాటిన తర్వాతనే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ముందు ట్రాఫిక్ తక్కువ ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ మొదటి టోల్ ప్లాజా కావడంతో వాహనాలు విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క టోల్ బూత్ వద్ద చూసుకోవచ్చు. మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 13, మొత్తం ఇక్కడ 16 టోల్ బూతులు ఉండగా 13 టోల్ బూతులు విజయవాడ వైపు తెరిచినప్పుడు కూడా ఒక్కొక్క టోల్ బూత్ వద్ద దాదాపు ఇంతకుముందు 1/2 కిలోమీటర్ వరకు ఉంటే ప్రస్తుతం అయితే 1.5 కిలోమీటర్ వరకు కూడా వాహనాలు అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనం ఫాస్టాగ్ సంబంధించి కావచ్చు, టోల్ ప్లాజాలకు సంబంధించి కావచ్చు, NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఒక టోల్ బూత్ వద్ద 10 సెకండ్లు ఫాస్టాగ్ కావచ్చు స్కానింగ్ చేసేటువంటి సమయం 10 సెకండ్లకు మించితే ఉచితంగా వాహనాన్ని ముందుకు పంపించవలసి ఉంటుంది. అదే సమయంలో 100 మీటర్లకు మించి ఒక్కొక్క టోల్ బూత్ వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే ఆ వాహనాలు అన్నింటినీ కూడా ఫ్రీగా టోల్ బూతులు దాటించాలని చెప్పేసి నిబంధన ఉంటున్నప్పుడు కూడా ఇక్కడ మనకు వస్తున్నటువంటి రద్దీ కారణంగా 10 సెకండ్ల నిబంధన అమలు కావట్లేదు. అదే సమయంలో 100 మీటర్లు వాహనాలు నిల్చుంటే ఫ్రీగా పంపించాల్సి ఉంటుందన్న నిబంధన కూడా అమలు కాకపోవడంతో వాహనదారులు అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే దాదాపు పంతంగి టోల్ ప్లాజా నుంచి ప్రస్తుతం అయితే 1 కిలోమీటర్ అంటే దివీస్ కంపెనీ వరకు కూడా ప్రస్తుతం అయితే ఆ క్యూ లైన్ లో ఏదైతే వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ వాహనాలు టోల్ బూత్ వద్ద సజావుగా వెళ్లేందుకైతే ఏర్పాట్లు అయితే చేయలేదు. పోలీసులు చెప్తున్నారు ఇక్కడ 150 మంది 200 మంది సిబ్బందితోటి ఇక్కడ వాహనాలు సజావుగా వెళ్లేందుకు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఒక్కసారి విజువల్స్ మనం కెమెరా ప్యాన్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక కానిస్టేబుల్, 2-3 కానిస్టేబుల్ తప్పించి ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేతపల్లి వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ ఫాస్టాగ్ అయితే మొరాయిస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే పడుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.